నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో అండి. హలో హలో నమస్తే అండి, మాట్లాడండి సార్, లైన్లో ఉన్నారు. హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్ మా అమ్మాయి 10th ఉంది సార్ ప్రెసెంట్. చెప్పండి. 10th ఉంది సార్. తనకు బయాలజీ అదే సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. తను ఏమంటుందంటే నేను మెడిసిన్ సైడ్ వెళ్తాను, నాకు మెడిసిన్ చేయాలని ఉంది అంటుంది సార్. ఓకే సార్ ఇప్పుడు మెడిసిన్ ప్రెసెంట్ మెడిసిన్ కూడా అంత గ్రోత్ లేదని అంటారు. యాక్చువల్గా మెడిసిన్ ఎంబీబీఎస్ మీద మామూలు డిగ్రీ హోల్డర్ ఉన్నట్లే ఉంటుంది అంటున్నారని నా డౌట్ సార్. లేదండి, ఎంబీబీఎస్ అనేది ఎప్పటి నుంచో చాలా రెస్పెక్టబుల్ కోర్స్ అండి. ఇప్పటికి కూడాను దానికి విలువ అనేది పెరుగుతూనే ఉంది, కానీ దాని విలువ తగ్గట్లేదు. మన నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ కూడాను పెరుగుతున్నాయి. మీ పాప 10th క్లాస్ ఇప్పుడు పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకొని నీట్ రాసి ఎగ్జామ్స్ అపియర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ మన దగ్గర 1,00,000 పైన సీట్లు ఉంటాయి. మన నీట్ ద్వారా మన తెలంగాణ స్టేట్లో 85% లోకల్ కోటాలో, వేరే స్టేట్స్లో 15% నాన్ లోకల్ కోటాలో కూడాను మీ అమ్మాయికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బైపీసీ తీసుకున్న పిల్లలకి 3 రకాల కెరియర్స్ ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్ బేస్డ్ ఉంటాయి, ఇంకొకటి రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి, ఇంకొకటి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఉంటాయి. ఈ ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్, ఈ ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఆయుర్వేద అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, వెటనరీ అవ్వచ్చు, డెంటిస్ట్రీ అవ్వచ్చు, ఇవంతా కూడాను మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటాం. అట్లానే సైకాలజిస్ట్ కూడా ప్రాక్టీషనరే, ఫిజియోథెరపిస్ట్ కూడా ప్రాక్టీషనరే. ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేస్తామో దాన్ని మనం ప్రాక్టీస్ అంటాం. సెకండ్ రీసెర్చ్ అంటే జెనెటిక్స్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, అగ్రికల్చర్ సైన్స్ అవ్వచ్చు. వీళ్ళు పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేయరు, కానీ పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేసే ప్రాక్టీషనర్స్కి కావాల్సిన మందులు కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, దాన్ని రీసెర్చ్ చేస్తారు. థర్డ్ ప్రొడక్షన్ అంటే ఫార్మా, ఈ అనలిటికల్ కెమిస్ట్రీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఇవి తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ మందుల్ని మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, అటువైపు కూడాను ఆప్షన్స్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ని కనుక మనం బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ముందుకెళ్తే పిల్లలకి అవకాశాలు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. మీరు వినింది కరెక్ట్ కాదు. ప్రామిసింగ్ ఫీల్డ్, లెట్ హర్ గో. ఓకే, అయితే ఇందాక మీరు ఆన్లైన్ డిగ్రీ సేఫ్ అని చెప్పారు. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో కంపెనీస్ అనేవి మామూలుగా కాలేజెస్లో చదివిన స్టూడెంట్ సర్టిఫికేట్తో ఈక్వల్గా వీళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నారా? కంపెనీస్ అంత యాక్సెప్ట్ చేస్తున్నాయా? 2024లో మాత్రం అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేయటం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే 2024లో 48% ఆఫ్ ద రిక్రూట్మెంట్ స్కిల్ అసెస్మెంట్స్ ద్వారానే అయ్యాయి. స్కిల్ అసెస్మెంట్స్ ద్వారా 48% రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే మీ డిగ్రీ, మీరు పలానా డిగ్రీ చేశారు కాబట్టి, లేదా ఇప్పుడు ఎంబీఏ చేశారు, ఎంబీఏని హెచ్ఆర్ చేశారు, ఎంబీఏని హెచ్ఆర్ చేశారు కాబట్టి మీకు హెచ్ఆర్లో ఉద్యోగం ఇవ్వటం అనేది డిగ్రీ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వటం. సెకండ్, మీరు హెచ్ఆర్ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన KSA, నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, దీని స్కిల్స్ అసెస్మెంట్ చేసి ఆ స్కిల్స్ మీలో ఉంటేనే మీకు ఉద్యోగం ఇస్తారు, డిగ్రీ ఉన్నందుకు ఇవ్వరు. ఇప్పుడు రాను 50% ఆల్రెడీ 2025కు ఉన్న అనాలిసిస్ మనకి వచ్చే సంవత్సరం వస్తుంది. 2024లో మాత్రమే 48% ఆఫ్ ద కంపెనీస్, 48% ఆఫ్ ద జాబ్స్ హ్యావ్ బీన్ గివెన్ బేస్డ్ ఆన్ స్కిల్స్ అసెస్మెంట్. తో అది ఆన్లైన్ డిగ్రీయా, ఆఫ్లైన్ డిగ్రీయా కాదు, ఆ మనిషికి స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్ లేవా. ఇప్పుడు మీరు ఉద్యోగం మీరు ఇక్కడ అప్లై చేశారనుకోండి, జస్ట్ మీరు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చేశారని మీకు ఉద్యోగం ఇవ్వరు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అది ఉంటే మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం నుంచి రాని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడాను మీకు ఈ ఉద్యోగంలో కనిపిస్తారు. ఎందుకు? స్కిల్స్ బేస్ మీద తీసుకుంటారు.